మహానుభావులు అందరికీ అభివందనములు. కళలను గుర్తిద్దాం, కళాకారులను గౌరవిద్దాం. మట్టిలో మాణిక్యాల పరిచయ వేదిక, పల్లె పాటల పరిమళ వీచిక అంటూ మరుగున పడిన మట్టిలో మాణిక్యాల వంటి తెలుగు కళాకారులు ఎక్కడున్నా కళాన్వేషణ చేస్తూ వారి కళా విశేషాలను, వైభవాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నది మన తేనె తెలుగు ఛానల్. మనలోని అపారమైన సాంప్రదాయ కళా నైపుణ్యాలను ప్రోత్సహిస్తూ వాటిని భావితరాల కోసం భద్రపరచాలనే సదుద్దేశంతో మీ ముందుకు వస్తున్న మన తేనె తెలుగు ఛానల్ను మీరంతా సహృదయంతో సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాము. ఇట్లు మీ అందరి అభిమాన ఛానల్ తేనె తెలుగు ఛానల్. యుద్ధమో 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 అని సంబరపడిపోవచ్చుంటివి గాని బావా. చేమకుర్తి గారు అయితేమి, గూడూరు సావిత్రి గారు అయితేమి, జయనిర్మల గారు అయితేమి, తర్వాత కేవి వంశము నిల్పనే కథ వివాహం. తేనె తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. మరి ఈరోజు విశాఖపట్నంలో కళారంగంలో ఒక మహావృక్షం, ఆ వృక్షానికి కొమ్మలు రెండేనా సార్? కొమ్మలు రెండు. అందులో పెద్ద కొమ్మ బగాది విజయసారథి గారు మన ముందున్నారు. మరి వారు ఈ కళారంగంలోకి ఎట్లొచ్చారు, మరి వారి అంతరంగాన్ని ఆవిష్కరించేటటువంటి ప్రయత్నం ఈ వీడియో ద్వారా మీకు చేస్తున్నాం. మరి మీరందరూ కూడా మన తేనె తెలుగు యూట్యూబ్ ఛానల్ని ఆదరించాలని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని మొదలు పెడదాం. సార్ నమస్కారం. నమస్తే సార్. మీ పరిచయం మాకు చాలా ఆనందదాయకం. మరి మన ప్రేక్షకులకు కూడా మీ పరిచయం కావాలి కాబట్టి కొంచెం మీ స్వీయ పరిచయాన్ని తెలియజేయండి. నా పేరు బగాది విజయసారథి. నేను విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్లో టెక్నీషియన్గా వర్క్ చేస్తున్నాను. మాది యాక్చువల్గా శ్రీకాకుళం జిల్లా ఒటువాడు వెంకంపేట గ్రామం. మా నాన్నగారు ఉద్యోగరీత్యా విశాఖపట్నం రావడం జరిగింది. ఆ తర్వాత మమ్మల్ని కూడా విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్లో అపాయింట్మెంట్ చేయించడం జరిగింది. మరి చాలా సంతోషం. నాన్నగారి పేరు చెప్పాలి. మా నాన్నగారు బివిఏ నాయుడు గారు, బగాది వెంకటప్ప నాయుడు గారు, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫేమస్ ఆర్టిస్ట్ ఇన్ విశాఖపట్నం. మొట్టమొదట విశాఖపట్నం నుంచి పరిషత్తులకు వెళ్ళిన ఆర్టిస్టు మా నాన్నగారే. దానికి మా పోర్ట్ ట్రస్ట్ ఎంతో ఎంకరేజ్మెంట్ చేసింది. అలాగే వారి సతీమణి మా అమ్మగారు శ్రీమతి బగాది సీతాదేవి గారు ఎంతో ఎంకరేజ్మెంట్ చేసి ఆయన్ని ప్రోత్సహించారు. వారి తర్వాత మమ్మల్ని కూడా ప్రోత్సహించారు మా అమ్మగారు. చాలా సంతోషం సార్. మరి మీ చక్కని పరిచయం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. ఈ కళాభిషేకాన్ని, ఈ శతాది కళాభిషేకాన్ని ఒక ప్రార్థనతో మొదలు పెడదాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశాం అనేకదం తం భక్తానాం ఏకదాతముపాస్మహే ఏకదాతముపాస్మహే. గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః.
సంతోషం సార్. మరి రంగస్థలంలో ముఖ్యంగా విశాఖపట్నం పరిధిలో, అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రారాజుగా పేరు తెచ్చుకున్నటువంటి మీ నాన్నగారి తనయులుగా ఈరోజు మీరు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ప్రదర్శనలు ఇచ్చేటటువంటి స్థాయికి ఎదిగారు. మరి తండ్రికి పుట్టినటువంటి పిల్లలు తండ్రి కోరుకున్నటువంటి బాటలో నడవాలని తండ్రి కోరుకున్నా పిల్లలు ఆ స్థాయికి చేరుకోవడంలో సక్సెస్ కావచ్చు, కాకపోవచ్చు. మరి మీరు ఇంత మంచి నటులుగా తయారు కావడానికి, సక్సెస్ సాధించడానికి మీరు ఏ విధమైనటువంటి కృషి చేశారు? మీకు ఎవరు బాగా ప్రేరణ ఇచ్చారు? మరి ఈ కళారంగ ప్రవేశం గురించి మాకు కొంచెం తెలియజేయండి. మొట్టమొదటి నుంచి మా నాన్నగారికి నాటకాలన్నా నాటికలన్నా బాగా ఇంట్రెస్ట్. ఆయన కాలేజ్ టైం దగ్గర నుంచి కూడా ఆయన ప్రదర్శించడం జరిగేది. మమ్మల్ని కూడా అందులో ప్రోత్సహించారు. నాకు అట్ ఏజ్ ఆఫ్ 7 years శ్రీకృష్ణ రాయబారంలో శ్రీకృష్ణుడు వేషం వేయించారు మొట్టమొదటిసారిగా. మా గురువు గారు ప్రముఖ హార్మోనిస్ట్ లాడి తాతారావు గారు, షణ్ముఖి వెంకటరాజు గారు, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఆర్టిస్ట్ ఇన్ విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్. ఆయన మా నాన్నగారు నన్ను ఆరంగేట్రం చేసి శ్రీకృష్ణ రాయబారంలో శ్రీకృష్ణుడు పద్యాలు నేర్పించారు. మొదటి 4 పద్యాలు, తమ్ముని కొడుకుల దగ్గర నుంచి పత్తులు గారు దాకా 4 పద్యాలు. ఆ 4 పద్యాలు బిగ్ థియేటర్ ఇన్ విశాఖపట్నం, సాంబమూర్తి కళామందిరం. విశాఖపట్నం సాంబమూర్తి కళామందిరం, జిమ్ఖానా గ్రౌండ్స్ అంటే ఫేమస్ అన్నమాట ఒకప్పుడు. ఆ థియేటర్లో నన్ను కృష్ణుడు వేషం వేయించడం జరిగింది మొట్టమొదటిసారిగా అట్ ద ఏజ్ ఆఫ్ 7 years. ఇప్పుడు 45 years నాకు ఎక్స్పీరియన్స్ డ్రామా ఫీల్డ్ లో. మరి కృష్ణుని పాత్ర నుంచి ఒక పద్యాన్ని చదవండి. సరే. బావా, నేను అనేక శ్రమదమాదులు కోర్చి ఇచ్చటకు విచ్చేసి సంధి అనర్చమని అడిగినను నీ వియ్య కొనక యుద్ధమో 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 అని సంబరపడిపోవుచుంటివి గాని బావా, నీవు కోరుకున్న యుద్ధమే సంభవించిన నాడు మందాకిని నందన కుంభ సంభవ రాధేయ ప్రముఖ వీర యోధ కల్పితముకు ధార్త రాష్ట్ర సైన్యములో పాలకడలి వంటి పాండవాగ్రజుమది కోపాగ్నిరగిరి భగ్గుమన్ననాడు. గజేంద్రకరణి భీముడు నిన్ను నీ సహోదరుని మృదిచునాడు. పశుపతిని గెలిచిన పార్థుడు గాంధీవంబు ధరించి కర్ణుని దునుమాడునాడు. మాయారణ విధుండు మా ఘటోద్గజుడు నిన్ను నీ బలగవును గంగలో కలుపునాడు. ఎదిరి నిలువంగ శిక్షమే ఇందరేలా ఇందరేలా అభినవ త్రినేత్రమూర్తి వీరాభిమన్యుడొక్కడే చాలు సంగరమూర్చి గెల్వ. ఈ మహావీరులెవ్వరు నిన్ను కావగలేరు రాజరాజా. చాలా అద్భుతంగా, చాలా అరుదైనటువంటి పద్యాలు. ఇప్పుడు జనాల్లోకి ఇట్లాంటి పద్యాలు ఈ విధమైనటువంటి బాణీలో తక్కువగా చేరుతున్నాయి సార్. నేను ఇంతవరకు ఇట్లాంటి పద్యం వినలేదు. మరి చాలా మంచి పద్యాన్ని వినిపించినందుకు మా తేనె తెలుగు యూట్యూబ్ ప్రేక్షకుల ద్వారా మీకు కళాభివందనాలు. మరి ఇంకా ఏమేమి పాత్రలు ధరిస్తారు సార్ మీరు? నేను యాక్చువల్గా మొదటి నుంచి కృష్ణుడు వేషం వేసేవాడిని. తర్వాత చిన్నతనం కొంచెం దాటాక వాయిస్ మెచ్యూరిటీ వచ్చాక హార్మోనిస్ట్ గా
ఫ్రమ్ 89 అన్వర్డ్స్ నేను హార్మోనిస్ట్గా మా అన్నయ్య గారు అటువంటి పేడాడు అక్కలనాయుడు గారి ద్వారా నేను హార్మోనిస్ట్గా పరిచయం అవ్వడం జరిగింది. ఓకే ఓకే. వారు రాష్ట్రం అంతా తిరిగేవారు. నక్షత్రుడు వేసేవాడు ఆయన. నక్షత్రుడు, కృష్ణుడు, రాముడు అన్ని వేసేవారు. ఆయనతో పాటు నేను హార్మోనిస్ట్గా వెళ్ళేవాడిని. అప్పుడు వెళ్ళేటప్పుడు దేశంలో ఉన్న పెద్ద యాక్టర్లందరికీ హార్మోనిస్ట్గా వాయించడం జరిగింది. చేమకుర్తి గారు అయితేమి, గూడూరు సావిత్రి గారు అయితేమి, జె నిర్మల్ గారు అయితేమి, తర్వాత కేవి రెడ్డి గారు అయితేమి, తుర్లపాటి గారు అయితేమి, ఆచంటి గారు అయితేమి, మద్దాల రామారావు గారు అయితేమి, అలాగే అందరూ ప్రముఖ సంపద లక్ష్మణరావు గారికి, కురుటి సత్యనాయుడు గారికి, ఎంవై నాయుడు గారికి, అందరికి చాలా మందికి హార్మోనియం వాయించడం జరిగింది డ్రామా ఫీల్డ్ లో. వాళ్ళందరితోటి బాగా ఎక్స్పీరియన్స్ వచ్చింది. వారితో పాటు మా గురువు గారు, మా నాన్నగారు గురువు గారు, మా గురువు గారు దేశపాటి నరసింహమూర్తి గారు, వారికి సుమారుగా ఒక 40 నాటకాలు వాయించడం జరిగింది. నేను అప్పుడు బాగా చిన్నవాడిని, ఆయన బాగా పెద్దవాడు. ఆయన దగ్గర వెళ్ళేటప్పుడు ఆయన చాలా తెలివైన వాడు. ఆయన అలాంటి ఆర్టిస్టు చాలా అరుదుగా పుడతారు. అది మా జిల్లా నుంచి వెళ్ళడం, విజయనగరం జిల్లా నుంచి వెళ్ళడం మా అదృష్టం. వారితో కూడా మేము పరిచయం ఉండి వారితో స్నేహంగా ఉండడం వల్ల ఆయన అన్ని నేర్పించారు. ఇలా ఉండాలి, ఇలా చెయ్యాలి, వేషం ఇలా చెయ్యాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పింది ఏంటంటే, పుస్తకం ఏముందో అది కరెక్ట్గా చదవండి, ఎక్స్ట్రాగా చదవకండి, అవసరం లేని చదవకుండా చెప్పేవారు గురువు గారు. అక్షరం తప్పు పడితే మా నాన్నగారు కొట్టేసేవారు. మా నాన్నగారు చదవకపోయినా పర్వాలేదు, వేషం కరెక్ట్గా అయిపోతే ఊరుకుంటేవాడు కదా. అలా మాకు అలా కృష్ణుడు వేసేవాడిని. తర్వాత మాకు 5-6 నాటకాలు ఉండేవి. మాయాబజార్ నాటకం, అందులో కృష్ణుడు వేసేవాడిని. అలాగే నరకాసురు నాటకంలో కృష్ణుడు వేసేవాడిని. అలాగే వరవిక్రయ నాటకం, సరసాదం వరవిక్రయ నాటకం ఎవరు వేయరు. వరవిక్రయ నాటకంలో కూడా నేను సంగీతం అందించాను, వేషం కూడా వేసాను, బసవరాజు వేషం. తర్వాత దయోపాఖ్యానం, శ్రీకృష్ణ రాయబారం, హరిశ్చంద్ర, ఇటువంటి నాటకాలన్నింటిలో కూడా నాకు బాగా ఇది ఉంది. అందులోనే బాగా నాకు హార్మోనిస్ట్గా బాగా ఫెచ్ అయ్యాను. నేను షిఫ్ట్ అయ్యాను కృష్ణుడిగా. ముందు కృష్ణుడిగా వేసేవాడిను, కురుక్షేత్రం త్రూఅవుట్ కృష్ణుడు వేసేవాడిని, త్రూఅవుట్ అర్జునుడు వేసేవాడిను. తర్వాత కొన్నాళ్ళు పోయాక మా నాన్నగారికి నేనే వెళ్ళి అడిగాను, నాన్నగారు మీ వేషానికి నేను షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నాను దుర్యోధనుడికి, నా దుర్యోధనుడు వేద్దామని ఉద్దేశం ఉందని అంటే, అయితే ఎందుకు రేపు విశాఖపట్నం కనకమహాలక్ష్మి తల్లి గుడి దగ్గర నాటకం ఉంది కదా, అందులో నువ్వు కృష్ణుడు వేసుకొని దుర్యోధనుడు వేసుకొని చెప్పాడు ఆయన. అలాగే వేయనండి నేను నా ఆర్నమెంట్స్ అవన్నీ మొత్తం సెట్ అంతా వేరే చేయించుకొని తెచ్చుకొని అన్ని నాకంటూ ఒక సెపరేట్ బాణి ఉన్నట్టుగా, వేషం అంటే ఇలా ఉండాలి, ఇలా ఇయ్యాలి వేషం అన్నట్టు ఉండాలి నేను, అంతేగాని మామూలుగా వేయనండి అని చెప్పాను. సరే అనుకోకుండా ఏమైందంటే, ఆ అమ్మవారి టెంపుల్ దగ్గర నాటకం మా నాన్నగారు ఏ ఉద్దేశంతో అన్నారో తెలీదు, ఆ ముందు రోజు ఆయనకి లైట్గా మైల్డ్ స్ట్రోక్ వచ్చింది. ఆయన కేజీహెచ్లో ఉన్నారు. నన్ను పిలిచారు కదా ఐసీ రూమ్ నుంచి, ఇవాళ సాయంత్రం తమ్ముడు కృష్ణుడు వేస్తాడు, నువ్వు దుర్యోధనుడు అయ్యమని. మొట్టమొదటిసారిగా కనకమహాలక్ష్మి తల్లి గుడి దగ్గర నేను దుర్యోధనుడు వేయడం జరిగింది. తర్వాత అలాగా ప్రాక్టీస్ చేసి, అప్పుడు వాయిస్ ఉండేది కదా నాకు సరిగా, 1.5-2 శృతి పాడేవాడు. దానికి చాలా కృషి చేశాను వాయిస్ తెచ్చుకోవడానికి. రోజుకి 40 నిమిషాలు, హాఫ్ అన్ అవర్ నుంచి 40 మినిట్స్ ప్రాక్టీస్ చేసేవాడిని వాయిస్, వాకులు ప్రాక్టీస్. నేను సంగీతం కూడా కొంతవరకు నేర్చుకున్నాను చంద్రపాటి వరహాలరాజు గారి దగ్గర. అది ఇది ఉండబట్టి వాకులు రోజు ప్రాక్టీస్ చేసి ఇప్పుడు 4, 4.5, 5.5 శృతి అయినా పాడేస్తాం. వేసిన వేషం విలన్ వేషం కాబట్టి రాగాలు పాడక్కర్లేదు ఎక్కువ. దుర్యోధనుడైనా విశ్వామిత్రుడైనా, విశ్వామిత్రుడు బాగా ఫెచ్చింగ్ నాకు, దుర్యోధనుడు కూడా బాగా ఫెచ్చింగ్. విశ్వామిత్రుడు, వీరబాహుడు, కాలకంసుడు, హరిశ్చంద్రుడు వేస్తాను. హరిశ్చంద్రుడు కూడా త్రూఅవుట్ వేస్తాను. ఏ వేషం కావాలంటే ఆ వేషం చదవగలం, వేయగలం నాకు. చాలా సంతోషం. మరి ఈ కళారంగంలో ఒక మంచి దుర్యోధనుడుగా, నాన్నగారి తర్వాత దుర్యోధనుగా పేరు తెచ్చుకొని ఈ రాష్ట్రమంతా తిరుగుతున్నటువంటి మీరు, ఆ దుర్యోధన పాత్ర నుంచి ఏదైనా డైలాగ్ కావచ్చు, ఉపధ్యాన్ని కావచ్చు, మా ప్రేక్షకులు వినిపించారు.
ఆ బంధకీకృత పరిహాస అవమానమున ప్రాణ పరిత్యాగమనరించుటయా, లేక ఆ పరిభవమునకు తలయొగ్గి జీవించుటయా, మనుటయా, మరణించుటయా? సప్తసాగర వేలావలిత వసుంధరావలి మనకెల్ల ఏకఛత్రాధిపత్యము వహించి అప్రతీత ప్రతాపమున చండ శాసనున్న ఎలరారు నాయట్టి రాజరాజన్య చూడామణి ఎవడిట్టి హేయమగు దుర్మరణం మనకు అంగీకరించును. పోనెమ్ము అవమానము భరింపజాలకు దుర్మరణమునకే సాహసింతమన్నను ప్రయోజనంబు. మహాభిమాను సుయోధన సార్వభౌమునిక అవమానము ఆ దుర్జాతి శుద్ధాంతమున లజ్జా విహీనత పరిహసించుగాక. నాయంతటి వానికి అవమానము తటస్థించుటయా? మహాగజేంద్రంబు మార్గమున జనుచుండ శునకంబులు ఎన్ని మరుగుటలేదు. నేనెన్ని విధముల నా అంతరాత్మను సరిపెట్టుకుందామన్నను ఈ వార్త ఎట్లయినను లోకమునకు వెల్లడి కాక మానదు. నిరర్థకముగ దురర్థ ప్రతిపాదకులకు లోకులు అనేక విధములుగా తలంపక మానరు. ఆ పిమ్మట నన్ను సందేహింపకను మానరు. మానధనుండకు సుయోధన సార్వభౌముని జీవితమున ఈ కళంకము స్థానం ఏర్పరచుకొనకును మానదు. అపయసమ్మున జీవించి ఉండుట కన్న మరణంబు సర్వ విధంబుల శ్రేయోదాయకంబు. అపయసమ్మున జీవించి ఉండుట కన్న మరణంబు సర్వ విధంబుల శ్రేయోదాయకంబు. అపయసమ్మున జీవించుట కన్న మరణంబు సర్వ విధంబుల శ్రేయోదాయ. ఓనెమ్ము ప్రాణ పరిత్యాగానంతరమునందైనను ఈసడి తప్పున మాని నీ పరిహాస పాత్రుండకు మానవపతి జీవిత చరిత్రమని రేపొద్దున నా జీవితము నాటక రూపంలో ప్రదర్శింపబడదా? కావున మరణంబు సర్వ విధంబుల గర్హితంబు. కానీ జీవించి ఉండదమన్న పరనారి పరిహాస పంక కళంకిత జీవనుండనై మనియుడు దుర్భరంబే. ఏమి సేయుదును పాదాహతం రజోత్థాయమూర్ధానమధిగచ్చిదిన్. అచేతనమునకు భూపరాగమే పాదాహతి సైపజాలక మానవుని మూర్ధమతిరోహించి తన పగ తీర్చుకొనుచుండ సచేతునుడనై సబలుడనై సార్వభౌముడనైన నేను ఒక ఆడుదియునరించు అవజ్ఞతకు ప్రతీకారము గావించి నా పౌరుషము స్థిరపరుచుకునజాలనే కట్ట. నా అవమానములన్నిటికీ కారణభూతమైనది ఆ మయ సభయే కదా. నా క్రోధమునకు ఉనికి పట్టైనది ఆ మయ సభయే కదా. తుదకు నా జీవితమున విషమ స్థితిని ఆక్రమింపజేసినది ఆ మయ సభయే కదా. అవురా, ఏమి దాని మహిమ? తొలత ఈ రాజసూయమే లేకుండా ఇంతటి యుట్టిపాటు పుట్టనే పుట్టదు కదా. ధర్మజు రాజసూయము సుయోధన సార్వభౌముని అభిమాన పుష్పోపమున నిర్మూలమునకు విషవాయ సదృశ్యం అయినదే. దురాత్ములు, యుక్తాయుక్త పరిజ్ఞాన విహీనులు, రాజనీతి బాధ్యులు, పరవంచనాశక్తులు, పాప కర్ములకు ఆ పాండవ హతకులు పిలిచినంతనే నేనేలా రాజసూయమున కరుగవలే. అరిగి తింబో నాకేలా ఆ పాడుమయ్య సభా సందర్శనేచ్ఛ అంకురింపవలే. అంకురించబో నేనేలా అందందు తిరుగాడి అవాచ్యములకు అవమానములకు లోను కావలే. లోనై తింబో నన్నా సమయమున ఆ పాపిష్ట పాంచాలి ఏల నిష్కారణముగా పరిహసింపవలే. ఓహో, ఈ స్థితిగతులను బట్టి చూడ నన్న బంధకిచే వంచింపజేయుటకై ఆ పాండవ హతకులే ఈ రాజసూయ వ్యాజములు నన్ను ఇంద్రప్రస్థ పురమునకు పిలిపించినట్టు తోచుచున్నాయి. అది ఎంత కౌటిల్యము, ఎంత మోసము, ఎంత దుండగము, ఎంత ద్రోహము! ఓరి క్రూరులారా, పాపిష్ఠులారా, పాండు భూపాల గర్భ భారభూతులారా! ఆహా, ఏమి నా వెర్రి! ఆభిజాత్యమునందు దృష్టి సారింపక, ఆత్మ గౌరవమునందు గురి నిల్పక, సార్వభౌమ పదమ్మునైనను తలంపక నేనిట్టి అవ్యక్తాలోచనమ్మని బడి కొట్టుకునుచున్నాడా? నవఖండ భూమండలాధిప మకుట తటహరిత మణిఘ్రుని నిరంతర నీరాజత జపాద పంకేర హుండనై, సింధురాచతుష్టయ పరివేష్టిత వసుంధరా భార దూర్వహుండనై, పరరాజ మత సంహరణ భీకర భుజాబల సమగ్రుండనై, అభిమాన ధనుండనై, దుర్నిరీక్షుండనై, 14 భువనంబు లొక్క పెట్టిన ఎత్తి వచ్చినను ఉక్కడగింపంజాలు ప్రచండ ప్రతాప ప్రభా విభాసులకు నూర్గుర సహోదరుల అగ్రజుండనై, చండతర పరాక్రమోజ్వలమై, దిగంత విశ్రాంత సద్య సోవిలసితమై, మాననీయమై, అభిమాన వల్లనే బంధికృతమై, నిష్కళంకమై, జగమ్మున పేరునిక గన్న సుక్షత్రియ వంశమున జన్మించి అనేక క్షౌకనీచ మోసమోగముల కఠినాదుండనకు నాకు ఈ ప్రపంచమున ఎయ్యది అసాధ్యము. ఇప్పుడే పోయి ఆ దురాత్ముల చించి చండాడదను, అప్పుడంబు భస్మీపటనము గావించదను, ఆ పాపిష్ట పాంచాలిని అంతరాని మహాపతనముంచదను. నా మనోవికల్పములకు కారణమైన ఆ మయ సభను విధ్వస్తమనొచ్చదను. చాలా అద్భుతంగా
మీరు ఈ విలన్ పాత్రని, అందులో ఉన్నటువంటి డైలాగుల్ని చాలా క్లిష్టతరమైనటువంటి ఆ గ్రాంధికమైనటువంటి భాషని ఎలా నేర్చుకున్నారో ఏమో మాకు తెలియదు, కానీ చాలా కఠోరమైనటువంటి కృషి చేస్తేనే ఇట్లాంటి పద ఉచ్చారణ జరుగుతుంది. చాలా సంతోషం సార్. మరి అదేవిధంగా దుర్యోధనునిగా ఒక పద్యం చదివితే మా ప్రేక్షకులు కూడా సంతోషపడతారని నా అభిప్రాయం. ఏమి మీ సందేహము? నేడేది తెలుపు కపడిందుడరు వారెవరు నా ముందరనయ్య. సహస్ర బాహుబల సంపన్నుడైన కార్తవీర్యార్జునునే తుదముట్టించిన మహాపరాక్రమవంతుడైన పరశురాముని ప్రతిఘటించి పితృదేవుని మెప్పించి స్వచ్ఛంత మరణ వరప్రసాదకు మా తాత భీష్మాచార్యుడు కదన్నంగమును విజృంభించినచో ఆర్థుడా కాదు పాండవులో కానే కారు ప్రతిఘటించి నిల్చులకు ఆ నిటలాక్షునకైనా సుసాధ్యమా? అదియునుగాక జగమ్మన దానసీనుడని పేరుగాంచి మిత్రత్వులకు మారు పేరుగాంచిన వివిధాస్త్ర దురంధరునైన నేను తమ్ములను సంగ్రామంబులనేవా నాకాధీసుడరు తెలుసుగాక ఎదుర శక్ష్యమే వృధా భ్రాంతిగాని ధర్మవని కానకే కుదురె 12 తేజోబల ప్రాధాన్యంబు గలట్టి రాజకొడుకు పౌరవ్య వంశాగ్రణి. ఇక పాండవుల బల పరాక్రమములు జోగితనొక్కరుడు చూపుడుగా నొకరుడు పేడి భోగపు విద్య నేర్పుచు నపూసకతాభరము ఒక్కడు ఉద్యోగము వాజిసాలగొని ఒక్కడు వేరొకడు అలమాదల బాగరయుడే గోములు గోనిసలొక్కనను జయించుట చాలా అద్భుతంగా మీరు మరి దుర్యోధన పద్యాన్ని పాడారు సార్. అదేవిధంగా మామూలుగా కొన్ని విలన్ పాత్రలు సంబంధించినటువంటి ఆ విషయంలో ఆ కళాకారులను కలిసినప్పుడు ఏదైనా పద్యం చదవమంటే చదువుతారు, ఎప్పుడు ఆపేస్తారా అనేటువంటి ఎదురుచూపు మాలో మొదలవుతుంది. ఎందుకంటే కొన్ని సంగతులు కావచ్చు, ఆ హావభావాలు కావచ్చు, సరిగ్గా సెట్ కాకపోవటం వల్ల ఆపేస్తే బాగుంటుందే అనేటువంటి ఆలోచన మాకు కలుగుతుంటుంది. మీరు ఇంకా ఎంత పాడతారు, ఇంకా పాడితే విందామనేటువంటి ఆతృత మాలో కలుగుతుంది. నిజంగా నేను మనస్ఫూర్తిగా నా ఎక్స్పీరియన్స్లో ఇట్లాంటివి చూస్తుంటాను. ఆపేస్తే సరిపోతుంది కదా అనే ఫీలింగ్, కానీ మీరు పాడుతుంటే ఇంకా పాడితే బాగుంటుంది అనేటువంటి ఇది ఉంది. ప్రతి కళాకారుడు కూడా ప్రజల నుంచి, ప్రేక్షకుల నుంచి ఇట్లాంటి స్పందన కోరుకోవాలి, అట్లాంటి స్పందన తెచ్చుకోవడానికి ప్రయత్నించాలి. మరి విశ్వామిత్రుడుగా కూడా మీ కుటుంబం ఫేమస్ అని నాకు పెద్దలు బాలు గారు చెప్పారు. మరి విశ్వామిత్రుడి గురించి ఒక పద్యాన్ని కానీ డైలాగ్ని కానీ చెప్పగలరా? చెప్పగలరా అనకూడదు, చెప్పండి. నాటక రంగంలో హరిశ్చంద్ర నాటకానికి ఫేమస్ బండారు రామారావు గారు, అలాగే ఎంతో మంది కళాకారులు డివి సుబ్బారావు గారు ఎలాగైతే ఫేమస్, అదే నాటకంలో విశ్వామిత్రుడు వేషంకి మా చిన్నాన్నగారు అయినటువంటి బగాది రామచంద్ర నాయుడు గారు. అవును, విశ్వామిత్రుడు ఒక సృష్టికర్త. వాళ్ళు ఎలాగైతే గోపాలరావు గారు, ఎడ్ల గోపాలరావు గారు నక్షత్రుడికి ఎలా ఫేమస్, అలాగే రామచంద్ర నాయుడు గారు విశ్వామిత్రుడు అంటే ఫేమస్.
వారు వారసత్వాన్ని కొన్ని కూర్చుకున్నాం మేము. అవునవును. మా నాన్నగారి వేషం వేస్తాను నేను, దుర్యోధనుడు, నరకాసుడు, ఘటోత్కచుడు, హిరణ్యకశిపుడు అన్ని. అలాగే మా చిన్నాన్నగారి వేషాలు కూడా విశ్వామిత్రుడు, వీరబాహుడు, కాలకంసుడు కూడా వేయడం జరుగుతుంది హరిశ్చంద్ర నాటకం. మీరు విశ్వామిత్రుడు వేషం అడిగారు కాబట్టి నాకు విశ్వామిత్రుడు కూడా బాగా ఫేమస్. నాటకాలు ఎక్కువగా ఆడుతున్నాను నేను. విశ్వామిత్రుడు డైలాగ్ చెప్తాను. సార్, ఓరి దుర్మదాంత వైవస్వత కుల కళంక, ఏమిరా నీ మాయా వినయములు, ప్రత్యక్షమైన వినయస్మరణము, పరోక్షముల నిందా పరిభాషణమా? ఇప్పుడు మా పాదం మాత్రమే కాదురా, నీ దుశ్చారిత్రము వలన మా సర్వాంగములు నొచ్చుచునే ఉన్నవి. ఓరి మాయావి, ఓరి మాయావి, మా అంగీకారము లేక మా ఆశ్రమం ప్రవేశించుటకి నీకు ఎవరి అధికారము సంగ్రహతలతో చెప్పము. నీ రాజాధికారము తపస్ఫులమైన మాయడల పనికి వచ్చునురా. పనికి వచ్చినను మన గర్వమును కన్నుగా వారెల్లరూ చేరి మా లలితాజ్ఞాన లతా వితానముల నెల్లద్రోచి గగ్గోలుగా ఫల వృక్షముల సంపటంకి కుసుమ ఉరాతములను రాల్చి కావలులో మా హరినర్భకంబుల బధోవ ఎట్లోచితో బలగర్వమున 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 కన్నుగానక ఇట్లాశ్రమమల్ల అపవిత్రమనొచ్చుటియే గాక అగ్నియై వచ్చిన నా కూతురును వ్యర్థంగా పాటించి తొదుకు నాలుక గోయిదని బయలుదేరి బెట. నీ తాత ముల్లివానికి ఏమి కట్టబెట్టితివి? మున్నెవ్వరు రాజులు లేరా? వేటకు రారా? నీ మృగయా విహారములకై మా వంటి జడదారుల ఆశ్రమములే గాని పనికి రాబోయేమి? భూచక్రమందలి రాజులెల్ల పాదాక్రాంతులయ్యుండ నీవు చక్రవర్తి పదమున విర్రవీగుటంతయు మా వంటి మురుల ఆశ్రమములు పాడు చేయుటికే నాకు ఇది వరకు తెలిసింది కాదురా మునిద్రోహి. నీవేమనుచును మంచిదనుచు నీ కిచ్చకములాడుచు పొట్ట కూటికై వెట్టి చాకిరీ చేయి వశిష్ఠుడని కొంటి వాయేమి? నీ మనస్సు అపకృతికి ప్రతి విధానము గావించుటకు మేము అసమర్థులము. చాలా సంతోషం సార్, చాలా అద్భుతంగా మరి విశ్వామిత్రుని పాత్ర నుంచి పద్యాన్ని డైలాగ్ను కూడా మాకు వినిపించినారు. చాలా ఆనందకరమైనటువంటి ఈ సందర్భం ఇది. మరి మీరు ఘటోత్కచుకుని పాత్రలో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారని తెలుసు. మరి అక్కడి నుంచి ఏదైనా మా ప్రేక్షకుల కోసం వినిపించగలరా? మా నాన్నగారికి నంది అవార్డు ఘటోత్కచుడికి వచ్చింది. అలాగే నాకు కూడా 2016లో ఘటోత్కచుడికి సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా నంది అవార్డు రావడం జరిగింది. సరే, ఘటోత్కచుడి భజన చదువుతాను. నా ప్రాణములు తీయగల సమర్థుడవటరా నీవు నరపురుగా, రాజాధిరాజుల ప్రాణువులెల్ల కొల్లగొట్టగల ఈ గూఢదళము, వీరాధి వీరుల విరిచి బొమ్మలకు వేలాడదీయగల ప్రశస్తి, సామ్రాజ్యములను జంఝూమనుక్కులగోల్చి నేలమట్టము చేయు నేత్రుబెల్బు, ముక్కోటి విభుదులే మనసి మార్పనున కూరగబండి భుజేతు సాధ్య శక్తి, కొండ కొండకు ఢీకొల్పి పిండి చేసి జలనిధి నెడారుగా ఎడారి జలధిగా ఊరు కాడుగా కాడులే ఊళ్ళుగా ఏలగల విద్య మా పుగ్గు బాలదోయే. వింటివా? జాగు చేయక నాకు కోపము రప్పింపక నా సేవకులతో కదనుము, నిన్ను నా కొలువు కూటమును విచారించదను. చాలా ఆనందం సార్. ఎంత బాగా మీరు మీ నోటి నుంచి వచ్చేటటువంటి ప్రతి పద్యము, ప్రతి డైలాగు మా ప్రేక్షకుల మదిలో నిజంగా ఆనందాన్ని నింపుతుంది. మరి నాకు అనిపిస్తుంది మీకు రానటువంటి పాత్ర లేదు అనేటువంటిది. అన్ని వేషాలు వేశాను సార్, భగవంతుడి దయ వల్ల. కొన్ని ఫిక్స్ అయిన వేషాలు కొన్ని. నాకు దుర్యోధనుడు అయితేనే, విశ్వామిత్రుడు, వీరబాహుడు, కాలకంసుడు ఆ ఫిచ్చింగ్ లో ఉన్నా. అంటే బాగా లైన్ లో ఉన్న నాటకాలు, తతిమా నాటకాలు కూడా వేస్తూ ఉంటాం మేము. మరి అలాగే ఇప్పుడు ఎక్కువగా రన్నింగ్ లో ఉన్నటువంటి నాటకమైన హరిశ్చంద్ర నాటకంలో హరిశ్చంద్ర పాత్రధారిగా ఏదైనా ఒక పద్యాన్ని.
హరిశ్చంద్ర పద్యం చదవ. అవును సార్, ఏదైనా ఏ సీన్ నుంచి అయినా పర్లేదు. సరే, హరిశ్చంద్ర నాటకంలో రాజధానం సీన్ నుంచి పద్యం చదువుతా. మునీంద్ర, సకల ధర్మ స్వరూపులకు మీరు నాకిటి దురూపదేశం అనర్ప పాడియా. వంశముని కద వివాహం అరయా, వంశముని కద వివాహం అట్టి వైవాహిక స్ఫురణము ఇప్పటికెన్నడో జరిగే. సత్పుత్రుడు పుట్ట వయ పరిపాకంబులు తప్పుచున్నయది. ఈ ప్రాయమున వర్ణ సంకల్పం పెండిని ఏల చుట్టెదవు నా కంఠమున కౌశికా. ఇహపరంబులకు రెండింటికి చెరుమార్గమును అన్నేల త్రొక్కమందును దురంతం బైనట్టి పాపకర్మం ఆచరించి ముందు వచ్చు పరసౌఖ్యములకు చెడుమందురా. చాలా అద్భుతం సార్. మరి మీ డైలాగులు కానీ పద్యాలు కానీ వింటూ ఉంటే రికార్డ్ క్యాసెట్లో ఉన్నటువంటి ఆ మాటలే, ఆ వాయిసే మాకు స్పృశిస్తుంది అనమాట. మరి ఇప్పుడు ఒక మంచి కళాకారునిగా నాన్నగారి కృప చేత, మరి నాన్నగారి ఆశీర్వాదాల చేత రాష్ట్రమంతా తిరుగుతున్నారు అని తెలిసింది. మరి ఏ ప్రాంతాల్లో ఎక్కడెక్కడ మీరు నాటకాలు ఎక్కువగా ప్రదర్శించారంటారు? ఆంధ్రేతర ప్రాంతాల్లో నాటకం వేయడం జరిగింది, వేస్తున్నాను కూడాను. 2012లో అబ్రాడ్లో 12 days నాటకాలు వేయడం జరిగింది. ఓకే, సూపర్. అక్కడ కూడా ప్రదర్శించడం జరిగింది, కీబోర్డ్ ప్లేయింగ్ చేయడం కూడా జరిగింది. దానికి ప్రేరణ మా గురువు గారు ప్రసాద్ గారు, శివప్రసాద్ గారు, గడ్డం ప్రసాద్ అంటారు, విశాఖపట్నం. వారి అభిమానంతో వెళ్ళడం జరిగింది అక్కడ. ఓకే సార్. ఇక మన ఆంధ్ర రాష్ట్రంలో బాగా మిమ్మల్ని ఏ పాత్రకి ఆహ్వానిస్తారు? నాకు ఎక్కువగా విశ్వామిత్రుడు, వీరబాహుడు, కాలకౌశుడు వేషాలకు ఆహ్వానిస్తూ ఉంటారు, ఎక్కువగాను అవకాశాలు ఇస్తూ ఉంటారు. దుర్యోధనుడు కూడా బాగా ఫేమస్. కురుక్షేత్ర నాటకంలో ఉన్న కృష్ణుళ్ళందరితోటి నేను దుర్యోధనుడు వేయడం జరిగింది. వెంకటేశ్వర గారితో అయినా, సైదుల గారితో అయినా, తర్వాత ఎంవై నాయుడు గారితో అయినా, తర్వాత గోపాలరావు గారు, ఎడ్ల గోపాలరావు గారు అయితే అందరు ఆర్టిస్టులు, అందరు కృష్ణుడు, పెద్ద కృష్ణుడు అందరి దగ్గర దుర్యోధనుడు వేయడం జరిగింది. చాలా సంతోషం సార్. షణ్ముఖ ఆంజనేయరాజు గారితో అప్పుడు నేను వేషం వేయలేదు, కానీ కోటేశ్వరరావు గారు, కోటేశ్వర గారి బ్రదర్ ఆదినారాయణ గారు, వారందరితో కూడా కృష్ణుడు వేయడం జరిగింది. మీకు కళాభివందనాలు సార్. అలాగే మీరు ఎంతోమంది సీనియర్ కళాకారులకి సంగీత సహకారం కూడా అందించారని మీ తొలి పలుకుల్లో మాకు తెలిసింది. మరి హార్మోనిస్టుగా మీరు ప్లే చేస్తూ ఏదైనా ఒక పద్యం పాడితే బాగుంటుంది సార్. చాలా ఔరా, కృష్ణుడంత మోసము చేయుచున్నాడు, సేనంతయు అర్జునునికి ఎదలంచి ఈ పన్నిక పన్నినాడు. ఎంత వెర్రివాడైనా ఇప్పట్టున తన్ను కోరుకొనునా, యుద్ధము పట్టడట అని చేయడదా. కంచిగరుడ సేవ, కంచిగరుడ సేవ, ఇతని చేయు భక్త యుద్ధార్థికేయడనగు
పరమాప్తుండైన శ్రీకృష్ణుని విడచి అర్జునుడి తరమున అపేక్షించునా అట్లా అపేక్షించని ఎడల కృష్ణుని కపటోపాయం వెల్ల సర్వ విధములా నాకే ఉపకరించుగాక. చాలా సంతోషం సార్. మరి మీరు వాయిస్తుంటే మీ వాయిద్యంలో ఉన్నటువంటి స్కిల్ని నాకు చూస్తున్నప్పుడు కొన్ని విషయాలు నేను విచారించాను ఇక్కడికి వచ్చే ముందు. ఈ హార్మోనియం నేర్చుకోవడంలో కొన్ని అవమానాలు పడ్డారు. ఆ పడినటువంటి అవమానాలనే ఒక బహుమానాలుగా, విమర్శలు సద్విమర్శలుగా తీసుకొని బాగా కృషి చేసి హార్మోనియం నేర్చుకున్నారు, గురువులుగా తయారైనారని చెప్పి తెలిసింది. మరి ఆ విషయం గురించి కొంచెం ప్రస్తావన. ఎందుకు ఆ ప్రస్తావన చేయాలంటే, కొంతమంది కళాకారుల్ని నిరుత్సాహపరుస్తుంటారు. ఇట్లా నిరుత్సాహపరిచినటువంటి ఆ నిరుత్సాహ వ్యక్తులను పట్టించుకోకుండా నాకెందుకు రాదు, నేను చేస్తే నేను కూడా ఒక మంచి కళాకారుడు కదా, ఎదుగుతాను కదా అనేటువంటి విషయాన్ని తెలియజేయడానికి మిమ్మల్ని ఉదాహరణగా చెప్తున్నాం. హార్మోనియం నేను మొదట నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు, నీ చేతులు లావుగా ఉంటాయి వేళ్ళు, కాబట్టి నువ్వు హార్మోనియం వాయించిన పనికిరావు అని చెప్పి మా గురువు గారు చెప్పారు. అయితే అలా చెప్పడం ఏంటి, మనకు రాకపోవడం ఏమిటని రోజుకి 4 గంటలు 5 గంటలు ప్రాక్టీస్ చేసేవాడిని ఫింగరింగ్ కోసం అని. ప్రాక్టీస్ లో వచ్చింది ఫింగరింగ్ అంతాను. చాలా మంది కృషి చేస్తారు కానీ రావు. అది పూర్వజన్మ సుకృతం, లేకపోతే మా తల్లిదండ్రులు చేసినట్టు పుణ్యం, లేకపోతే నేను చేసినటువంటిది మరి నాకు తెలియదు. కానీ నాకు ఫింగరింగ్ బాగా వచ్చింది. ఆ తర్వాత నా మీద ఎవరు పాడడానికి ఇష్టపడేవారు కాదు. రుద్రబాబు ఆడి మీద పాడడానికి వద్దని చెప్పేవారు అందరు. అప్పుడు మొట్టమొదట రాజాం నుంచి ఒక మాస్టర్ గారు వచ్చి ఉండేవారు, శివరామనాయుడు మాస్టర్ గారు అని. ఆయనే వచ్చి నా మీద పాడేవారు. ఆయన ఒక్కడే పాడేవాడు. తర్వాత మా అన్నయ్య అక్కలనాయుడు గారు నన్ను ఎంకరేజ్ చేసి, ఆయనకి హార్మోనిస్ట్ అవసరం కాబట్టి నా మీద ప్రాక్టీస్ చేసాడు బాగా. ఆయనకి నాకు మంచి కాంబినేషన్. మీ అన్నయ్య గారు వీడియో చూసారా మీరు మన ఛానల్లో? చూశాను. ఆయన నన్ను తీసుకెళ్లి మొత్తం అంతా రాష్ట్రం అంతా పరిచయం చేసింది మా అన్నయ్య అక్కలనాయుడు గారు. మరి పెద్దల నుంచి మీకు ఎటువంటి అభినందనలు అందాయి అంటారు హార్మోనిస్ట్ గా? హార్మోనిస్ట్ గా నేను పెద్ద ఆర్టిస్టులు అందరికీ వాయించాను. చెప్పారు. బహుశా నేను వెళ్ళే టైంకి అక్కడ ఉన్న హార్మోనిస్టులు లేకపోవడం, లేకపోతే నా అదృష్టమో తెలియదు. పెద్ద ఆర్టిస్టులు అందరికి ఫేస్పాటి గారు లాంటి, ఫేస్పాటి నరసింహమూర్తి గారు అంటే ఆయన ఎవరైనా చిరాకు పడతారు. ఆయన ఏది పాడితే ఏ అక్షరం చెప్తే అదే వాయించాలి, ఎక్స్ట్రాగా వాయించకూడదు. ఆయన చిరాకు పడతారు. ఆయన అటువంటి ఆర్టిస్ట్ కి వాయించడం జరిగింది. అది మా అదృష్టంగా భావిస్తాం. సరే సరే. ఈ కళారంగంలో మీరు ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించారని, చాలా మందికి దక్కనటువంటి అదృష్టం, ఆ అవార్డులు, సన్మానాలు, సత్కారాల ద్వారా మీరు అందుకున్నారని నాకు తెలిసింది. మీరు అందుకున్నటువంటి సన్మానాలు, సత్కారాలు లేదా అవార్డుల గురించి తెలియజేయండి. నంది అవార్డు తీసుకోవడం జరిగింది, గరుడ అవార్డు, అశ్వ అవార్డు, హనుమాన్ అవార్డు, నేషనల్స్ కి ఇంటర్నేషనల్స్ కూడా వెళ్ళడం జరిగింది. ఎన్నో సన్మానాలు, ఎక్కడ పడితే అక్కడ సన్మానాలు చేస్తుంటారు. సరిగా అంటే గుర్తుండదు మనకి. అది బాగా సంతోష పెట్టినటువంటి అవార్డు. నాకు సంతోషం ఏముందండి, భగవంతుడు ఆర్టిస్ట్ కి ఎంత ఇచ్చినా అది చాలా చిన్నదిలాగా ఉంటది. వాళ్ళకి సంతృప్తి పడరు జనరల్ గాను ఆర్టిస్టులు. ఆ నరసింహస్వామి అనుగ్రహం వల్ల ఇంత వాళ్ళం అయ్యాం. ఆ స్వామి దయ ఉంటే అన్ని మనకున్నట్టుగా. చాలా సంతోషం సార్. మరి మా తేనె తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు ఒక చిన్న సన్మాన పత్రం. మనము కళాభిషేకం ద్వారా పరిచయం చేసేటటువంటి ప్రతి కళాకారునికి మన ఛానల్ ద్వారా ఏదైనా ఒక గుర్తింపుగా ఇస్తే బాగుంటుందనేటువంటి ఆలోచనతో పెద్దలతో షేర్ చేసుకున్నప్పుడు పెద్దలు ఒక 500 ప్రశంసా పత్రాలు మనకు తయారు చేయించి పంపించారు సార్. అనంతపురం పంపించారు. మరి వారి చేతుల మీదుగా మీకు చిన్న ప్రశంసా పత్రం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఛానల్ ఈ తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ వారికి, ఛానల్ వారికి నా హృదయపూర్వక కళాభివందనములు. థ్యాంక్ యూ సార్, ధన్యవాదం. ఓ కళామ తల్లి ముద్దుబిడ్డ కలకాలం వర్ధిల్లాలని మా ఛానల్ ద్వారా మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా మన చూసేటువంటి ప్రేక్షకులు కూడా
మిమ్మల్ని ఆ భగవంతుడు చల్లగా చూడాలని ఆశీర్వాదాలు అందివ్వాలని కోరుకుంటూ ఈ కళాభిషేకం ఇంతటితో ముగిస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ థ్యాంక్ యూ యూ. థ్యాంక్ యూ.